నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. జగదీప్ ధన్కర్ ఎవరైతే మాజీ ఉపరాష్ట్రపతి ఉన్నారో ఆయన రాజీనామా తర్వాత, ఆమోదం తర్వాత నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ఎవరు అవుతారు అనేది ఒక రకమైనటువంటి ఉత్కంఠ, ఆసక్తిని రేపుతోంది. సో ఈ నేపథ్యంలో ఎన్డీఏ తరఫున కీలకమైనటువంటి 2 పేర్లను ప్రధానంగా చర్చకు వస్తుంది. ఆ ఇద్దరిలో ప్రధానంగా వెంకయ్య నాయుడు పేరు తెర మీదకి వస్తుంది. సో ఇటువంటి సందర్భాల్లో ఎన్డీఏ పక్షాలన్నీ కూడా ఇప్పటికే ఒక డెసిషన్కి వచ్చేసినాయి. ఇప్పుడు నరేంద్ర మోదీ ఈ అంశాన్ని ఫైనల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దీని ఇప్పుడు బీజేపీ యొక్క రాజకీయ ఎత్తుగడ ఏంటి, ఆర్ఎస్ఎస్ ఏం ప్లాన్ చేస్తుంది, మరోవైపు ఏం జరగబోతోంది. అయితే ప్రధానంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏదైతే ఉందో సెప్టెంబర్ 9న నిర్వహించబోతున్నట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. మరి ఇటువంటి సందర్భంలో ఎన్డీఏ తరఫున అభ్యర్థి ఖరారు చేసేందుకు ఇప్పుడు బీజేపీ కీలకమైనటువంటి పార్లమెంటరీ బోర్డు మీటింగ్ కాబోతోంది రేపు సాయంత్రం 6 గంటలకి. మరి ఇక్కడ ఈ బోర్డు మీటింగ్లో ఏం డెసిషన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి, ఏం జరగబోతోంది. మరి ఇప్పుడు ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్డీఏ ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి అభ్యర్థిపైనే చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఢిల్లీలో ఈ సమావేశం జరగబోతోంది. సో ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా, రక్షణ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్, అట్లాగే బీజేపీ చీఫ్గా ఉన్నటువంటి నడ్డా, వీళ్ళందరూ కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నట్టుగా, వాళ్ళు ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా అభ్యర్థిని ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇదే విధంగా బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి పైన కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారంలోకి వస్తుంది. అయితే ఇప్పటికే ఆగస్టు 6న ఎన్డీఏ పక్ష నేతలందరూ కూడా ఆయా పార్టీలన్నీ సమావేశమై ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఏమని అంటే ఖచ్చితంగా అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు అప్పగించినట్లుగా వాళ్ళందరూ కూడా ఒక రెజల్యూషన్ ఇచ్చేశారు. సో ఈ పరిణామంతో ఇప్పుడు ఎన్డీఏ నుంచి వైస్ ప్రెసిడెంట్ బరిలో నిలిచేది ఎవరు అనేది అందరిలో నెలకొన్నటువంటి ఆసక్తి. మరి ఇప్పుడు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో సహా ఇక్కడ ఆర్ఎస్ఎస్ వాదిగా పేరొందినటువంటి శేషాద్రిచారి, ఈ 2 పేర్లు బీజేపీ సీరియస్గా పరిశీలన చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. సో ఇప్పుడు సెప్టెంబర్ 9న ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్డీఏ అభ్యర్థి ఖరారు చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ పార్లమెంటరీ బోర్డు నాయకులందరూ కూడా భేటీ అయి ఇక ఒక అంశం క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే పూర్తి అధికారాన్ని నరేంద్ర మోదీకి ఇస్తూ కూడా ఎన్డీఏ పక్ష నాయకులందరూ తీర్మానం చేసి ఆమోదం తెలిపారు. అయితే ఇక్కడ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ జూలై 21, 2025న ఆరోగ్య కారణాలు చెప్తూ తన పదవికి రాజీనామా చేశారు. దాని వెనకాల కూడా ఒక అతిపెద్ద కాన్స్పిరసీ ఉన్నట్టుగా, ఆయన ఇప్పటికే అదృశ్యంలో ఉన్నట్టుగా కూడా రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఇక ఇండియా కూటమి పార్టీలు అందరూ కూడా సంజయ్ రౌత్ లాంటి వాళ్ళు అమిత్ షాని డిమాండ్ చేస్తున్నారు ఏమైంది అని. అయితే ఇక్కడ ఉపరాష్ట్రపతి ఆయన రాజీనామా సందర్భంగా తన ఎక్స్ ఖాతాలో ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖ సమర్పించారు. ఆ లేఖలో ఆరోగ్య సంరక్షణ అట్లాగే దానికి ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి వైద్య సలహాలు, సూచనల మేరకు కట్టుబడి ఉండి ఆయన రాజ్యాంగంలోని ఆర్టికల్ 67A ప్రకారం తక్షణమే అమల్లోకి వచ్చేలా భారత ఉపరాష్ట్రపతి పదవికి తాను రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు భారత ఉపరాష్ట్రపతి పదవి షెడ్యూల్ని ఎన్నికల సంఘం కూడా ప్రకటించింది. ఒకవేళ ఎన్నికకు పోటీ జరిగితే సెప్టెంబర్ 9 ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్ హౌస్లో మొదటి అంతస్తులో పోలింగ్ జరిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం చెప్తోంది. ఇట్లాంటి సందర్భాల్లో కొంత ఎవరు అభ్యర్థిగా అయ్యే అవకాశం ఉంది, ఎన్డీఏ నుంచి బలం పూర్తి స్థాయిలో ఉంది కాబట్టి ఎన్డీఏ పక్షానే కొంత స్పష్టంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఆగస్టు 6న సమావేశం జరిగింది. ఎన్డీఏ భాగస్వామ్యాల సంబంధించినటువంటి పార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ క్రియాశీలక పాత్ర పోషిస్తోంది కాబట్టి టీడీపీ నుంచి లావు కృష్ణదేవరాయలు, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు, జనసేన నుంచి బాలశౌరిలు హాజరయ్యారు. ఆ రోజు ఎన్డీఏ తీర్మానం చేసిన దాని ప్రకారంగా ప్రధాని నరేంద్ర మోదీ తీసుకునే నిర్ణయమే తమ నిర్ణయమని పార్టీ నిర్ణయమని జనసేన ఎంపీగా ఉన్నటువంటి బాలశౌరి, అట్లాగే టీడీపీ వర్షన్ కూడా చెప్పేశారు. అంటే మోదీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామనేది జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారని, అట్లాగే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై అంతిమ నిర్ణయం ప్రధానికే ఇడిచిపెడుతున్నట్టుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా టీడీపీ తరఫున చెప్తూనే ఇది ఖచ్చితంగా టీడీపీ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క మాటగా కూడా ఆయన చెప్పారు. సో ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవి ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన తరుణంలో వెంకయ్య నాయుడు పేరు తెర మీదకి రావడం కొంత
కొసమేరుగా చెప్పుకోవాలి. అంటే కొంత ఆసక్తిగా మారింది రాజకీయ పరిణామాలు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన గత 5 రోజుల క్రితం కూడా ఢిల్లీలో హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళటం, వరుసగా బిజీగా గడపడం, ఢిల్లీలో కొంత ఇది పొలిటికల్ రంగాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ భేటీలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు ప్రధాని మోదీతో ఏకాంతంగా సమావేశాలు నిర్వహిస్తూ, అలాగే ఆర్ఎస్ఎస్ ముఖ్యులతో కూడా ఆయన వరుస భేటీలు జరగటం, ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి ఈయనే వెళ్ళటం, ఇప్పుడు ఈ భేటీలు కొంత హాట్ టాపిక్గా మారుతున్నాయి. మరోవైపు రేపు జరగబోయే పార్లమెంట్ బోర్డు సమావేశంలో కూడా వెంకయ్యనాయుడు పేరే ప్రముఖంగా చర్చకు వచ్చి డిసైడ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే కేంద్రంలో మారుతున్న లెక్కలు, వెంకయ్యనాయుడు యొక్క ఎంట్రీ కూడా ఖచ్చితంగా సందర్భోచితంగా జరుగుతోందనే ప్రచారం జరుగుతుంది. అంటే వెంకయ్యనాయుడు వాస్తవానికి కూడా రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ అవుతారా అనే ప్రశ్న కూడా తెర మీదకి వస్తుంది. మరోవైపు ఆయన తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే రాజకీయాల్లో నేను ఇంకా ఉంటాను, ఇంట్రెస్ట్గా ఉన్నానని చెప్పటం, సో ఇట్లా ఇవన్నీ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ కాదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉపరాష్ట్రపతి పదవి మరోసారి ఆయన ఏమైనా అందుకోబోతున్నారా అనే చర్చ ప్రశ్న కూడా రాజకీయ వర్గాల్లో తెర మీదకి వస్తుంది. మరి ఇప్పుడు వెంకయ్యనాయుడు ఖచ్చితంగా బీజేపీలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి చాలా సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన ఒక రకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. మరోవైపు ఆర్ఎస్ఎస్ నుంచి కూడా ప్రారంభమైనటువంటి వెంకయ్యనాయుడు ప్రస్థానం ఉపరాష్ట్రపతి దాకా, ఆ పదవి దాకా ఎదిగింది, అక్కడితో ముగిసిందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. అయితే ఇప్పుడు వెంకయ్యనాయుడుని భారత రాష్ట్రపతిని చేస్తారని కూడా అందరూ భావించారు. కానీ బీజేపీ పెద్దల ఆలోచన మాత్రం వేరే రకంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే వ్యూహాత్మకంగా వెళ్తున్నారు బీజేపీ. అయితే ఇక్కడ గిరిజన మహిళ ద్రౌపది ముర్మును తెరపైకి తీసుకొచ్చి ఆమెను రాష్ట్రపతి పీఠం మీద కూర్చోబెట్టిన తర్వాత గిరిజనులతో పాటుగా చాలామంది దేశంలో ఉన్నటువంటి మహిళల మనసుని బీజేపీ గెలుచుకుంది. దాంతోనే ద్రౌపది ముర్ము ఎంపికతో ఒడిశాలో బీజేపీ కొంత సానుకూలత కనిపించింది. అక్కడ బీజేపీ ఒడిశాలో గెలిచింది. మరి ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో రావడానికి ప్రధాన కారణం ఈ అంశమే అనేది బీజేపీ ఐడెంటిఫై చేసింది. అయితే ఇప్పుడు వెంకయ్యనాయుడు సేవలను కూడా బీజేపీ మరొక్కసారి వాడుకోవాలని, ఎలా వాడుకుంటుందోనన్న చర్చ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. కానీ గత కొద్ది రోజులుగా రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నారు వెంకయ్యనాయుడు. అయితే ఇప్పుడు కేంద్రంలో మారినటువంటి పరిస్థితుల నేపథ్యంలో వెంకయ్యనాయుడు కొంత అవసరం ఏర్పడినట్లుగా కనిపిస్తోంది. అందుకనే బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి భర్తీకి కూడా ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. మరి ఆ పార్టీ పదవి కట్టబెడుతుందా, లేకుంటే వైస్ ప్రెసిడెంట్గా పంపిస్తుందా మరోసారి అనేది కొంత ఉత్కంఠను రేపుతోంది. అయితే ఈ పరిణామాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో జగదీప్ ధన్కర్ ఎవరైతే ఉపరాష్ట్రపతిగా ఉన్నారో ఆయన రాజీనామా చేయటం, దీంతో ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎంపిక కూడా అనివార్యంగా మారుతోంది. అయితే ఇప్పుడు ఈ అవకాశం ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు ఛాన్స్ ఇవ్వాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టుగా సమాచారం. కానీ ఈ విషయంలో ఇప్పటికే ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి వెంకయ్యనాయుడు కావడంతో ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాలని ఒక నిర్ణయం, ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇటీవల ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకత్వం మధ్య కొంత అభిప్రాయ భేదాలు వచ్చినటువంటి వ్యవహారం కూడా మనకు తెలుసు. ఆ దిశగా ప్రచారం జోరుగా జరుగుతోంది. అందుకే ఇప్పుడు ట్రబుల్ షూటర్గా పేరొందినటువంటి వెంకయ్యనాయుడుని బీజేపీ పెద్దలు పిలిచి మరీ చర్చలు జరిపినట్టుగా, మరి ఆ అన్ని సమస్యలకు కూడా ఒక పరిష్కార మార్గం చూపించాలని కోరినట్టుగా కూడా కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు వెంకయ్యనాయుడు వరుసగా మొన్న 3 రోజుల క్రితం ఢిల్లీలో వరుస భేటీలు జరపడం, మరోవైపు ఇప్పుడు మరోసారి ఉపరాష్ట్రపతి పదవికి కూడా వెంకయ్యనాయుడుని తీసుకునే అవకాశం కూడా ఉంది అనే చర్చ కనిపిస్తోంది. ఎందుకంటే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలని, అట్లా కనుక బేరీజ్ వేసుకుంటే తమిళనాడు కానీ కర్ణాటక నుంచి కూడా పేర్లు పరిగణలోకి వచ్చినా వెంకయ్యనాయుడు అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు లేకపోవడంతో ఖచ్చితంగా వెంకయ్యనాయుడికి అవకాశం ఇచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే మొన్న ఆ మధ్యన బీహార్ నుంచి కూడా నితీష్ కుమార్ పేరు కూడా ప్రధానంగా ఈ రేస్లో వినిపించింది. మరి ఆ ఆఫర్ ఎన్డీఏ చేసినట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు వెంకయ్యనాయుడిని పిలిచి చర్చించినటువంటి నేపథ్యంలో అసలు ఎంపిక ఎలా ఉంటుందా అన్న ఉత్కంఠను కూడా రేపుతోంది. మరోవైపు వెంకయ్యనాయుడుకు బీజేపీ జాతీయ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారము ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తుంది. మరి ప్రధానితో సుదీర్ఘంగా 40 నిమిషాలు, ఆర్ఎస్ఎస్ ముఖ్యులతో గంట సేపు పాటు ఆయన చర్చలు జరపడం, ఇదంతా కూడా చూస్తుంటే ఖచ్చితంగా వెంకయ్యనాయుడు సేవలను బీజేపీ కోరుకుంటోంది, వినియోగించుకుంటుందన్న ప్రచారం అయితే కొంత పీక్స్కి చేరుతుంది, పతాక స్థాయికి చేరింది ఆ ప్రచారం. కానీ ఇప్పుడు రేపు జరగబోయే పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశంలో స్పష్టంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. 2 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకటి వెంకయ్యనాయుడు, అట్లాగే శేషాద్రిచారి. ఈ ఇద్దరిలో ఖచ్చితంగా వెంకయ్యనాయుడు వైపే కొంత నరేంద్ర మోదీ, అమిత్ షా వీళ్ళందరూ కూడా కొంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉంటూ కనిపిస్తుంది. మరి నిజంగానే ఇప్పుడు ఈ వ్యవహారంలో వెంకయ్యనాయుడు ఆ పదవిని యాక్సెప్ట్ చేస్తారా, లేదు ఇప్పుడు నాకు ఎందుకని ఏమన్నా ఆయన సున్నితంగా రిజెక్ట్ చేశారా, ఇదంతా కూడా ఇంటర్నల్గా జరిగినటువంటి చర్చ. కానీ మనం జరిగినటువంటి చర్చల్లో ఆయన ఏం చెప్పారనే దాని మీద రేపు పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగే అవకాశం ఉంటుంది. స్పష్టంగా ఒక క్లారిటీ వస్తుంది. మరోవైపు పేరు కూడా కన్ఫర్మ్ అవుతుంది. దీని ద్వారా ఖచ్చితంగా ఎన్నిక జరగాలా, లేకుంటే ఏం జరుగుతుంది, మరి కాబోయే ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు మరొకసారి అవుతారా, లేకుంటే శేషాద్రిచారి అవుతారా, చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.